ఈరోజు ఈ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఈ సమావేశానికి హాజరైన మా మీడియా మిత్రులకి, అట్లాగే వివిధ యూనివర్సిటీల నుంచి ఇక్కడికి వచ్చిన విద్యార్థి నాయకులకి, రీసెర్చ్ స్కాలర్స్కి, పెద్దలకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఈరోజు ఇక్కడ పెట్టడానికి గల కారణాలు ఏంటి, ఈ హరిహర విరమణలకు బహుజనులకు మధ్య జరిగిన సంఘర్షణ ఏంటి, ఈ హరిహర విరమణల గురించి ఈరోజు ఇక్కడ ఎందుకు చర్చ చేయాలనే దాని మీద ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రం ఏదైతుందో ఆ చిత్రంలోని హీరోగా పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్నారు. ఆ సినిమా ఈ నెల 24వ తేదీ రోజు విడుదల కాబోతుంది. ఈ సినిమాలోని పాత్రలు కావచ్చు, ఈ సినిమాలోని కథనం కావచ్చు, ఈరోజు మా బహుజనులకి ఈ సినిమా పట్ల చాలా రకాలైన అభ్యంతరాలు ఉన్నాయి. ఈ హరిహర వీరమల్లు సినిమాలోని ఏదైతే హీరో ఉన్నాడో ఆ హీరో పాత్ర మా తెలంగాణ రాబిన్ హుడ్, తెలంగాణ బంధక్, ప్రజావీరుడు పండాసాయన్న జీవిత చరిత్రకు సంబంధించిన పాత్రగా మేము అనుకుంటున్నాం. ఈరోజు ఈ హరిహర వీరమల్లుకి సంబంధించి మేము మాట్లాడడం చేస్తే దానికి ముందు మేము అసలు ఎవరు ఈ ప్రజావీరుడు పండుగ సాయన్న అనే ఒక చర్చ వస్తుంది. కాబట్టి మేము ప్రజావీరుడు పండుగ సాయన్న గురించి ఒక ఇంట్రడక్షన్ అంటే ఆయన గురించి పరిచయం చేసి మేము విషయంలోకి వెళ్తాం. ప్రజావీరుడు పండుగ సాయన్న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నవాపేట్ మండల్ మొరగోనిపల్లి అనే గ్రామంలో జన్మించిన వ్యక్తి. ఈయన ఆగస్టు 8వ తారీఖు నాడు జన్మించాడు, డిసెంబర్ 10వ తేదీ నాడు చనిపోయాడు. అక్కడ ప్రజావీరుడు పండుగ సాయన్న పుట్టే కాలం నాటికి ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ నిజాం రాష్ట్రంలో భూస్వాములు, పెత్తందారులు, జాగీర్దారులు, పటేళ్లు, పట్టారు వ్యవస్థ చాలా విస్తృతంగా ఉన్న రోజులు అవి. ప్రజలను అధిక శిస్తు వేసి అనేక రకాలైన ఇబ్బందులు గురి చేసేవాళ్ళు. ఆడవాళ్ళతోటి అనేక రకాలైన సమాజంలో తలదించుకున్నటువంటి సంఘ విద్రోహక పనులు చేసేవాళ్ళు ఈ భూస్వాములు, పెత్తందారులు, లేదంటే ఈ అగ్రకుల నాయకులు కావచ్చు. అట్లాగే రైతులు కావచ్చు, పేద ప్రజలు కావచ్చు, కష్టపడి పండించిన పంటలను పండే వరకు అలా చూస్తూ ఉండి పండిన తర్వాత ధాన్యాన్ని దోచుకునే వాళ్ళు. అది మాత్రమే కాకుండా చదువుకునే హక్కులు లేకుండా చేశారు. గడ్డం పెంచుకున్నా, తెల్లని బట్టలు వేసుకున్నా, లేదంటే జుట్టు పెంచుకున్నా, లేదంటే జగల్లో పూలు పెట్టుకున్నా పండుగ వేసి ప్రజలను అనేక రకాలు హింసించే వాళ్ళు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన ఏదైతే కుల వృత్తులు, కుల సంఘాలు ఉంటాయో ప్రతి కులం మీద కూడా పన్నులు వేసి చాలా ఇబ్బందికరంగా హింసించేవాళ్ళు. చాలా అనేక రకాలుగా కఠినమైన శిక్షలు విధించేవాళ్ళు. వాళ్ళని ప్రశ్నిస్తే చంపేవాళ్ళు. వాళ్ళకి ఎదురు తిరిగితే వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేసేవాళ్ళు. వ్యవసాయం రైతులు చేసుకుంటే వ్యవసాయ కూలీగా కాకుండా వాళ్ళను ఆ వ్యవసాయ పనుల్లో చేసే ఒక బానిసలుగా మలిచి వాళ్ళు పండించిన పంటల్ని దోచుకునే వాళ్ళు. ఇట్లాంటి అస్పష్టమైన అసలు మనిషిగా బతకడానికి అవకాశం లేని సమయంలో అట్లాంటి కాలంలో ప్రజావీరుడు పండుగ సాయన పుట్టిండు. ఈరోజు ఆ వీరుడు బడుగు బలమైన అణగారిన వర్గాల యొక్క హక్కుల కోసం పోరాటం చేశాడు. వాళ్ళని బానిసత్వం నుంచి విముక్తి చేయడం కోసం పోరాటం చేశాడు. ఆ రోజుల్లో చదువుకోవడమే నేరం అనుకున్న రోజుల్లో మహిళలకి భజన మండలి ద్వారా బొడ్డమ్మ మండలిని ఏర్పాటు చేసి విద్య చెప్పించిండు. ఈరోజు మనం ఏదైతే సమాజంలో అన్ని వర్గాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు సమానత్వం కావాలంటే ఖచ్చితంగా కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు జరగాలని చెప్తున్నారు. ఆ కులాంతర మతాంతర వివాహాలు చేసిన గొప్ప సంఘ సంస్కర్త మన ప్రజావీరుడు పండుగ సాయన్న. అది మాత్రమే కాదు, చెరువులను తవ్వించాడు, నదులను తవ్వించాడు, నదులకి చెరువులకు అనుసంధానం చేశాడు, రిజర్వాయర్ కట్టించాడు.
ఈరోజు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కావచ్చు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కావచ్చు, ఎన్నో చెరువులను ఈరోజు ప్రజావుడి పండుగ సాయాన్ని కట్టించాడు. ఆ చెరువుల ద్వారా పుష్కలమైన వ్యవసాయం చేసేవాడు. సో చెరువులు తగ్గించి కూడా రైతు బాంధవుడు అయ్యారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో సామాజిక సాంస్కృతిక లేదంటే రైతులకు సంబంధించి లేదంటే సమాజంలో మార్పు తీసుకురావడం కోసం, బానిసత్వం నుంచి విముక్తి చేయడం కోసం, ప్రతి ఒక్కరిని ఆత్మగౌరవం కోసం, బతకడం కోసం పోరాటం చేసిన గొప్ప యోధుడు ప్రజావీరుడు పండుగ సాయన్న. ఈరోజు అట్లాంటి వీరుని చరిత్రలో ఈరోజు హరిహర వీరమల్ల అనే సినిమాలో అట్లాంటి వీరుని చరిత్రను తీసుకొని ఒక కల్పిత పాత్ర, చరిత్రలో ఎక్కడా లేని ఒక పాత్రను తీసుకొని ఈరోజు హరిహర వీరమల్ల అనే చిత్రాన్ని ఈరోజు నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు దర్శక నిర్మాతలు. అసలు పండుగ సాయన్నకి హరిహర వీరమల్లకి మరి సంబంధం ఏంటి, ఎక్కడ వాళ్ళిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వస్తున్నాయి అనే అంశం మీద ఈరోజు నేను చర్చ తీసుకురావడం జరిగింది. ప్రజావీరుడు పండుగ సాయన్న గురించి చాలా మంది, నేనే కాదు చాలా మంది కవులు, రచయితలు, చాలా మంది చరిత్రకారులు ఆయన మీద పెద్ద ఎత్తున పరిశోధనలు కూడా చేశారు. ఆయన మీద బెక్కం జనార్దన్ అనేసి ఒక గొప్ప చరిత్రకారుడు, తెలంగాణ ఉద్యమకారులు, ఆయన ప్రజావీరుడు పండుగ సాయన్న అనేసి ఒక పుస్తకం రాయడం జరిగింది. అట్లాగే అదే ఆ ప్రజావీరుడు పండుగ సాయన్న మీద ఇందిరాదేవి గారు అనేసి ఒక గొప్ప రచయిత్రి, ఒక పరిశోధకురాలు పాలమూరు ప్రజావీరులు అనేసి ఒక పుస్తకం రాయడం జరిగింది. అది మాత్రమే కాకుండా పద్మిని రంగరాజన్ గారు అనేసి ఒక గొప్ప చరిత్రకారులు, వాళ్ళు కూడా ప్రజావీరుడు పండుగ సాయన్న మీద పెద్ద ఎత్తున పరిశోధన చేయడం జరిగింది. ఈ పరిశోధనలో ఉన్నైతే ఏదైతే అంశాలు ఉన్నాయో ఈరోజు హరిహర వీరమల్ల చిత్రంలోని ట్రైలర్లు కావచ్చు, ఇప్పటివరకు హరిహర వీరమల్లకి సంబంధించి ఇప్పటివరకు ఏదైతే న్యూస్లలో వచ్చిందో అవన్నీ అంశాలు సరిపోతున్నాయి. దానికి సంబంధించి ఈరోజు మనం గూగుల్లో చూసినా, న్యూస్లో చూసినా, లేదంటే చాలా యూట్యూబ్ ఛానల్లో చూసినా, తమిళంలో చూసినా, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తీస్తున్న ఏదైతే సినిమా ఉందో హరిహర వీరమల్ల అనేది ఖచ్చితంగా పండుగ సాయన్న జీవిత చరిత్ర అనేసి చాలా గూగుల్లో సెర్చ్ చేస్తే మనకు దొరుకుతుంది. చాలా పత్రికలు కావచ్చు, చాలా యూట్యూబ్ ఛానల్ కావచ్చు, ఈరోజు ఆయన జీవిత చరిత్రకు సంబంధించి హరిహర వీరమల్ల అనే చిత్రం ముమ్మాటికి ప్రజావీరుడు పండుగ సాయన్న జీవిత చరిత్ర అన్నట్టుగా వాళ్ళు చాలా మంది ఆర్టికల్స్ రావడం జరిగింది. చాలా యూట్యూబ్ ఛానల్ కూడా తమ్మునీల్స్ పెట్టేసి దాని మీద పెద్ద పెద్ద వీడియోలు చేయడం జరిగింది. న్యూస్ ఛానల్స్, శాటిలైట్ ఛానల్స్ కూడా దీని మీద పెద్ద ఎత్తున యూట్యూబ్ లో మనకు కావాల్సినంత సమాచారం ఉంది. అట్లాగే గూగుల్లో కూడా కావాల్సినంత సమాచారం ఉంది. పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న ఏదైతే హరిహర వీరమల్ల ఉందో అది మున్నాటికి ప్రజావీరుడు పండుగ సాయన్నకు సంబంధించింది అనేసి టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా రాశారు. అట్లాగే ఇంగ్లీష్ ఛానల్ చాలా రాశారు, HMTV లాంటి వాళ్ళు రాశారు. అట్లాగే హిట్ ఛానల్ వాళ్ళు, ఇట్లా అనేకం. మీరు యూట్యూబ్ లోకి వెళ్తే, గూగుల్లోకి వెళ్తే ఎన్నో తమిళన్స్ ఉంటాయి, ఎన్నో ఆర్టికల్స్ దొరుకుతాయి. ఇవన్నీ కూడా మున్నాటికి పవన్ కళ్యాణ్ గారు రాస్తున్న ఏదైతే తీస్తున్న సినిమా ఉందో అది మున్నాటికి ప్రజావీరుడు పండుగ సాయన్న జీవితానికి సంబంధించిన చరిత్ర అనేసి చెప్తున్నాయి. కాబట్టి మేము దాని మీద అభ్యంతరం తెలియజేస్తున్నాం. ఇక మూడో అంశం వచ్చేసి ఈరోజు చాలా మంది మేము పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది ముమ్మాటికి ప్రజావీరుడు పండుగ సాయన్న చరిత్రనే చాలా మంది సినిమా రచయితలు డబ్బుల కోసం, వినోదం కోసం వక్రీకరిస్తున్నారు. కాబట్టి మేము దీన్ని అడ్డుకుంటామంటే మళ్ళీ కొత్త అంశం పరిమాణం తీసుకొచ్చాము. ఏంటంటే ఈ హరిహర వీరమల్ల అనేది 13వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన అరహర రాయలు, బుక్కరాయలకు సంబంధించిన చరిత్ర. అందులో హరిహర రాయలు ఏదైతే ఒక క్యారెక్టర్ ఉందో దాన్నే పవన్ కళ్యాణ్ గారు పోషించారు. అదే చరిత్రలో నేను ఈరోజు హరిహర వీరమల్ల అనే పేరుతో చిత్రం తీస్తున్నామనేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇందులో ఇప్పటివరకు రిలీజ్ అయిన 2 ట్రైలర్లు కావచ్చు, వాళ్ళు చెప్తున్న అంశాలకు సంబంధించి కావచ్చు, ఇదే హరిహర వీరమల్ల అనే చిత్రానికి సంబంధించి కావచ్చు, మాకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. దాని మీద స్పష్టత ఇవ్వాల్సిన అవసరం చిత్ర యూనిట్కి ఉంది. అదేంటంటే ఈరోజు ఇది సమగ్రమైన సాహిత్యం. దీన్ని రాసింది ఆరుద్ర గారు. ఈయన సినిమా ఇండస్ట్రీకి చాలా దగ్గర వ్యక్తి. ఈయన దాదాపు 10 సంవత్సరాలు కష్టపడి సమగ్రమైన సాహిత్యం అనేసి 13 సంపుటాల్లో మన తెలుగువారి చరిత్ర, ఆంధ్రుల చరిత్రను తీసుకురావడం జరిగింది. ఈరోజు ఇది చాలా వాయిడ్ పుస్తకం. ఈ పుస్తకంలోని ఆయన ప్రస్తావన చేసింది ఏంటంటే
అనేది 1336లో స్టార్ట్ అయింది. 1336లో స్టార్ట్ అయ్యి 1336లో విజయనగర సామ్రాజ్యం స్టార్ట్ అయింది. కాకతీయ సామ్రాజ్యం పతనం తర్వాత 1323లో కాకతీయ సామ్రాజ్యం పతనం అయిన తర్వాత ఈ తెలుగుదేశంలో తెలంగాణలో వచ్చేసి పద్మనాభులు, తీరాంధ్రలో వచ్చేసి రెడ్డి రాజులు, రాయలసీమలో వచ్చేసి విజయనగర సామ్రాజ్యం ఆవిర్భావం జరిగింది. అప్పుడు 1327-28 మధ్యకాలంలో ఢిల్లీ సుల్తాన్ తుగ్లక్ అనగంటను ముట్టడించినప్పుడు ఈ హరిహర వీరమల్ అనే వాళ్ళు అనగంటలో దండనాథులుగా పనిచేశారు. వాళ్ళ దగ్గరే ఈ దండనాథులుగా ఉన్న ఈ హరిహర బుక్కరాయలను ఢిల్లీ సుల్తాన్ను బంధించి ఢిల్లీ తీసుకుపోయి వాళ్ళను మతం మార్పించి మళ్ళీ వాళ్ళను ఏదైతే హరిహర బుక్కరాయలను కంపెనీ రాజ్యానికి వాళ్ళ సామంతరాజులో పంపిస్తే వాళ్ళ మార్గ మధ్యంలోనే మతం మార్చుకుంటారు. మతం మార్చుకొని తుంగభద్ర నది ఒడ్డునే వాళ్ళు విద్యారణ్య స్వామి ఆశీర్వాదంతో విజయనగర సామ్రాజ్యాన్ని 1336లో స్థాపిస్తారు. ఇది మనకు ఆరుద్ర గారు రాసిన సమగ్రాంధ్ర సాహిత్య చరిత్రకు సంబంధించిన స్పష్టమైన ఆధారం. ఇందులో హరిహరరాయలు బుక్కరాయల గురించి చాలా స్పష్టంగా ఆయన ఇవ్వడం జరిగింది. ఈ హరిహరరాయలు వచ్చేసి 1335 నుంచి 1355 వరకు పాలించింది. ఆ తర్వాత బుక్కరాయలు వచ్చేసి 1355 నుంచి 1377 వరకు పాలించారు. ఇది చరిత్ర. అయితే ఇక మాకు అభ్యంతరాలు ఏమున్నాయంటే 1335 నుంచి 1355 వరకు మాత్రమే పాలించి రాజ్యాన్ని పాలించి తర్వాత ఆయన చనిపోయిన మరి తన రాజ్యాన్ని తన తమ్ముడికి ఇచ్చి తన విశ్రాంతి తీసుకున్నారు అనేది చరిత్రకారులు ఎక్కడ గుర్తించలేదు. కానీ మరి 1335 నుంచి 1355 వరకు మాత్రమే పాలించిన హరిహర రాయలకి 1650 సంవత్సరంలో ఉన్న ఔరంగజేబ్ మధ్య ఎలాంటి సంబంధం ఉందో ఈరోజు చిత్రం నుంచి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు ట్రైలర్ లో హరిహర రాయలు వచ్చేసి ఈరోజు ఔరంగజేబ్ మీద యుద్ధం చేసినట్టు చూపిస్తారు. కాబట్టి ఇది ఖచ్చితంగా చరిత్ర వక్రీకరణ. ఇది మొదటి పాయింట్. ఇక రెండో పాయింట్ వచ్చేసి ఈరోజు సంగమ వంశం విజయనగర సామ్రాజ్యాన్ని 4 రాజవంశాలు పాలిస్తే అందులో మొదటి రాజవంశం సంగమ వంశం. ఈ సంగమ వంశానికి చెందినది ఈ హరిహర రాయలు బుక్కరాయలు. వీళ్ళ సామ్రాజ్యం అనేది 1485 సంవత్సరం వచ్చేసరికి సమాప్తం అవుతుంది. నెక్స్ట్ శాల్వ వంశం స్టార్ట్ అవుతుంది. వీళ్ళ తర్వాత తుల వంశం, వీళ్ళ తర్వాత అరవింద్ వంశం. అయితే వీళ్ళకి సమాంతరంగా ఈ విజయనగర సామ్రాజ్యానికి సమాంతరంగా ఇక్కడ మనకు కుతుబ్షాహీ రాజ్యవంశం మన హైదరాబాద్ లో నిర్మాణం జరుగుతుంది. ఈ హైదరాబాద్ లో 1590లో ఇక్కడ 1590 సంవత్సరంలో మసూచి రాజు వచ్చి ఈ రాజ్యంలోని హైదరాబాద్ రాజ్యంలోని ప్రజలందరూ ఇబ్బందులు పడుతుంటే ఆ మసూచి రాజు పోయిన తర్వాత దానికి చిహ్నంగా అప్పుడు హైదరాబాద్ నగరాన్ని నిర్మించిన కుతుబ్ షాహీ ఇక్కడ 1591 సంవత్సరంలో ఇక్కడ చార్మినార్ నిర్మాణం చేయడం జరిగింది. అయితే ఈ హరిహర వీరమల్ సినిమాలోని ట్రైలర్లో మాత్రం పవన్ కళ్యాణ్ గారికి ఈ చార్మినార్ ముందు వచ్చేసి యుద్ధం చేసినట్టు చార్మినార్ చుట్టూ తిరిగినట్టు ఈ ట్రైలర్లో చూపిస్తారు. 1336లో పుట్టిన హరిహర వీరమల్లకు 1591లో కుతుబ్ షా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హైదరాబాద్ నగర నిర్మాణంతో పాటు చార్మినార్ కట్టిన కుతుబ్ షాకి 1650లో వచ్చే ఔరంగజేబ్ మధ్య ఏం సంబంధం ఉంది? ముగ్గురికి దాదాపు 300 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఈ 300 సంవత్సరాల్లో ఎట్లాంటి మీరు ఆధారాలతోటి ఈరోజు ఈ హరిహర వీరమల్ అనే చిత్రాన్ని తీస్తున్నారని మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఔరంగజేబ్ వచ్చేసి మన దక్షిణ పదానికి ఔరంగజేబ్ 1600 మొఘల్ సామ్రాజ్యం 1526లో రెండో పానిపట్టు యుద్ధంలో ఢిల్లీని పాలించిన 5వ చివరి రాజవంశం లోడి వంశంలో ఇబ్రాహిం లోడిని రెండో పానిపట్టు యుద్ధంలో ఓడించి ఇక్కడ ఈ భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యాన్ని 1526లో స్థాపిస్తే 1650 సంవత్సరంలో మనకు ఔరంగజేబ్ పాలన మనకు స్టార్ట్ అవుతుంది. 1650లో స్టార్ట్ అయితే
ఔరంగజేబ్ వచ్చేసి దక్షిణ పథానికి 1678 ఆ పీరియడ్ లో గోల్కొండను ముట్టడించి మళ్ళీ అట్లాగే వెళ్ళిపోతాడు. మరాఠా సామ్రాజ్యం మీద ఆయన పోరాటం చేస్తాడు. మరి అసలు విజయనగర సామ్రాజ్యానికి అసలు హరిహర వీరమల్లకు ఔరంగజేబుకు ఈ చార్మినార్కు ఇవన్నీ ఏం సంబంధాలు? నెంబర్ 1. నెంబర్ 2, ఇక మూడో ప్రశ్న వచ్చేసి ఈరోజు మేము హరిహర వీరమల్లు చరిత్రలో తీసుకున్నాం అని అన్నప్పుడు మనం చరిత్రలో హరిహరరాయలు కానీ బుక్కరాయలు కానీ ఇద్దరు ఉంటారు. మరి ఈ ట్రైలర్లో మాత్రం ఒకరే ఉండడు. మరి ఇంకో నాయకుడు ఎవరు? మరి ఆ నాయకుడి చరిత్ర మీరు రక్షిస్తున్నట్టు కాదా? కాబట్టి దాన్ని కూడా ఇది సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక 4వ పాయింట్ వచ్చేసి మాకున్న అభ్యంతరం, ఈరోజు హరిహరరాయలు కావచ్చు, బుక్కరాయలు కావచ్చు 1130 నుంచి 1176 వరకు పాలిస్తే వాళ్ళు రాజ్యాన్ని స్థాపించి రాజ్య పరిపాలన చేశారు. కానీ ఏ రోజు కూడా బందిపోట్లుగా లేదంటే దోపిడీదారులుగా ఎక్కడ కూడా వాళ్ళు చలామణి కాలేదు. కానీ ఈరోజు హరిహర వీరమల్లు మొదటి ట్రైలర్లో కావచ్చు, రెండో ట్రైలర్లో కావచ్చు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ అనే పాత్ర ఖచ్చితంగా ఒక దోపిడీదారులుగా లేదంటే నిజాంల మీద, భూస్వాముల మీద, పెత్తందారుల మీద పోరాటం చేసే నాయకుడిగా కనిపిస్తుంది. కాబట్టి మరి వాళ్ళు రాజుగా పాలిస్తే మరి ఇందులో పవన్ కళ్యాణ్ దోపిడీదారుడిగా ఎట్లా కనిపిస్తుంది, ఎట్లా చూపిస్తారు? కాబట్టి ఇది దీనిలో కూడా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు చిత్రాన్ని తెలుగులో చెప్పొచ్చు, మేము హరిహర వీరమల్లు పాత్ర కాదు, ఇది ఒక కల్పిత పాత్ర. ఒక ఔరంగజేబుని తీసుకొని ఒక హరిహర వీరమల్లు అనే చరిత్రలో ఎక్కడ లేని ఒక పాత్రను తీసుకొచ్చి మేము పెట్టినాం. కాబట్టి ఏదో సినిమా క్రియేటివ్ కోసం మేము అట్లా తీసినామంటే మరి పవన్ కళ్యాణ్ పాత్ర మొత్తం దాదాపు మీరు కల్పిత పాత్ర అయితే ఆ కల్పిత పాత్ర చరిత్ర మొత్తం మా ప్రజావుడి పండుగ సాగిన చరిత్రగా అవుతుంది. ఎందుకంటే ఆ ట్రైలర్లో కావచ్చు, ఇప్పటివరకు వచ్చిన ఆర్టికల్స్ లో కావచ్చు, ఇప్పటివరకు వచ్చిన యూట్యూబ్ వీడియోల్లో కావచ్చు, ఎక్కడ చూసినా కానీ మీరు చూపించిన ట్రైలర్లో మొదటి ట్రైలర్, 2 ట్రైలర్లు కానీ చాలా స్పష్టంగా కనిపిస్తుంది అది ప్రజావుడి పండుగ సాగిన చరిత్రని అని ముమ్మాటికి కనిపిస్తుంది. కాబట్టి దీని మీద చిత్రాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక నేను సజీవ సాక్ష్యాలు మేము ఏం చెప్పినా, మేము హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకుంటున్నాం, విద్యార్థి నాయకులుగా లేదంటే మా బడుగు బలహీన అణగారిన వర్గాల చరిత్ర నిర్మించే వాళ్ళుగా మేము ఆధారాలతో మాట్లాడుతున్నాం. దీని మీద స్పష్టమైన అవగాహనతో మేము చెప్తున్నాం. దీని మీద మాకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం తెలంగాణ సమాజానికి, అట్లాగే చరిత్రకారులకి, అట్లాగే చిత్రవేడు కూడా ఉంది. ఈరోజు మేము ఏమడుగుతున్నాం అంటే ఔరంగజేబు అనేటోడు మనకు దక్షిణ పథంలో గోల్కొండని ఎప్పుడు అంటే 1686 అంటే 1670 నుంచి 86 మధ్య కాలంలో ఈ గోల్కొండ ప్రాంతానికి వచ్చి గోల్కొండను ముట్టడి చేసి వెళ్ళిపోతాడు. అప్పుడు ఈ గోల్కొండకి నవాబుగా అబుల్ హసన్ అనేసి ఒక రాజు పాలిస్తున్నవాడు, ఒక ముస్లిం రాజు. మరి చరిత్రలో ఎక్కడ కూడా సంబంధం లేకుండా కల్పిత పాత్రలతో తీసుకొచ్చి ఒక సినిమా నిర్మించే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దీనికి చిత్రమైన బాధ్యత వహించి దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మేము మాట్లాడే ప్రతి మాట చరిత్రలోంచి, చరిత్ర ఆధారాల్లోంచి మాట్లాడుతున్నాం. ఇది చాలా స్పష్టంగా తెలుగు అకాడమీ వాళ్ళు ఇచ్చే పుస్తకం నాగయ్య గారు అనేసి తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర అనేసి సాహిత్య సమీక్ష అనేసి పుస్తకం రాశారు. దీంట్లోని ఆధారంగా కూడా మేము మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి దీంట్లో కూడా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇక 5వ అంశం వచ్చేసి నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఏంటంటే ఈరోజు వాళ్ళు ఏం చెప్తారంటే ఆ ట్రైలర్లో చాలా దగ్గరలో మనకు కనిపిస్తుంది, ఆ పాటల్లో కానీ హైదరాబాద్ నగరాన్ని మళ్ళీ నొక్కి చెప్తున్నాం. హైదరాబాద్ నగరాన్ని కూలీ కుతుబ్ షాహీ 1591లో నిర్మాణం చేశాడు. అట్లాగే చార్మినార్ కూడా 1591లో నిర్మాణం చేస్తే మరి ఏనాది ఆధారంగా మీరు అందులో పాటలు చిత్రీకరిస్తారు? ఆ హరిహర వీరమల్లుకు ఈ చార్మినార్కి సంబంధం ఏంది? హరిహర వీరమల్లుకు ఈ హైదరాబాద్ నగరానికి సంబంధం ఏందో దీని మీద చెప్పాల్సిన అవసరం చిత్రానికి ఉంది. అట్లాగే నేను చిన్నగా ఇంకొక మాట చెప్పదలుచుకున్నాం. ఏంటంటే ఈరోజు వాళ్ళు అందులో కోహినూరు రాజ్యం గురించి ఒక ప్రస్తావన తీసుకొచ్చారు. కోహినూరు రాజ్యం అనేది మన తెలుగు ప్రాంతాల్లోనే దొరికింది. అది కాకతీయుల కాలంలో ఉన్నది. ఆ తర్వాత దండయాత్ర వల్ల అల్లావుద్దీన్ ఖిల్జీ దాన్ని ఢిల్లీ తీసుకెళ్ళి ఆ తర్వాత మొఘల్ చక్రవర్తి బాబరు ఆధీనంలో ఉన్నది. ఆ బాబర్ నామాలు కూడా దాని గురించి స్పష్టంగా రాశారు. అయితే బాబర్ నామాలో కూడా దాన్ని ఎప్పుడు కూడా కోహినూరు రాజ్యం అని ప్రస్తావన చేయలేదు. దాన్ని ఒక విలక్షణమైన వజ్రంగానే చెప్పారు.
కానీ ఈరోజు దానికి కోహినూరు అని పేరు పెట్టింది నాదిర్ షా 1739వ సంవత్సరంలో పెట్టాడు. అది కోహినూరు అంటే ఆయన దానికి అర్థం ఏం చెప్పాడంటే ప్రకాశవంతమైనది, లేదంటే వెలుగులు పంచేది అనే అర్థంలో దాన్ని ఒక పేరుని దాన్ని నామకరణం చేయడం జరిగింది. అయితే ఇక్కడ హరిహర వీరమల్ చిత్రంలో ఏం చెప్పాడంటే ఈ కోహినూరు వజ్రాన్ని హరిహర వీరమల్ అనే పాత్ర ఏదైతే పవన్ కళ్యాణ్ పాత్రలో దాన్ని తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తానని చెప్తాడు. ఇది ఏ రకంగా చరిత్రలో ఇది అంటే ఇండియా అంశం, దీనికి చరిత్రకి ఏం సంబంధం ఉంది? కోహినూరు వజ్రానికి, హరిహర బుక్కరాయలకి, చార్మినార్కి, ఔరంగజేబుకి ఏం సంబంధం ఉందనేసి మేము అడుగుతున్నాం. కాబట్టి ఇన్ని ఆధారాలతో మేము చూపిస్తున్నాం. ఇక చివరిగా మేము ఏం చెప్పాలనుకున్నామంటే ఈరోజు ఇది చాలా స్పష్టంగా మేము ఏం చెప్పదలుచుకున్నాం అంటే చిత్ర యూనిట్ని మేము ఒక డిమాండ్ చేయదలుచుకున్నామంటే ఈ హరిహర వీరమల్ అనేది ఒక కథ కాదు, ఇది ఒక కల్పిత పాత్ర. లేదు ఇది కథనే అయితే మరి ఆ కథ ఎవరిది, ఆ చరిత్ర ఎవరిదో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది ముమ్మాటికి యావత్ బహుజన సమాజం తరఫున, బీసీ సమాజం తరఫున, బడుగు బలమైన అనగార వర్గాల తరఫున మేము చెప్తున్నాం, గొంతెత్తి చెప్తున్నాం, బొక్కి చెప్తున్నాం. ఇది ముమ్మాటికి మా ప్రజావుడు పండుగ సాగిన చరిత్ర నేను చెప్తున్నాం. కాదని మీరు నిరూపించే ప్రయత్నం జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక ఈరోజు మా తెలంగాణ సమాజంలో ఈ తెలంగాణ గురించి కావచ్చు, ఈ తెలుగుదేశంలోని జానపద వీరుల గురించి కావచ్చు, మనకు థియోడర్ బెన్ఫే అనే ఒక జర్మన్ ఒక పండితుడు, భాష ఒక చరిత్రకారుడు, ఈయన 1809 నుంచి 1881 సంవత్సరంలో ఈయన పరిశోధన అంటే బతికిన కాలం, ఈయన పెద్ద ఎత్తున భాషల మీద, సంస్కృతుల మీద, సాంప్రదాయాల మీద, జానపద సాహిత్యం మీద పెద్ద ఎత్తున పరిశోధన చేశాడు. ఈయన భారత మూల సిద్ధాంతం అనేది ఒకటి ప్రతిపాదించాడు. ఆయన ఏం చెప్పాడంటే ప్రపంచంలో ఉన్న జానపద కథలన్నిటికీ పుట్టినది భారతదేశమే. జానపద కథల్లో ప్రధాన రసం ఒకటి వీరరసం, రెండోది కర్ణరసం అని చెప్తాడు. అయితే ఆయన చెప్పి రెండో మాట కూడా చెప్తాడు, ఈ భారతదేశంలో జానపద వీరులకి, జానపద కథ కానాసులకి రెండో ప్రసిద్ధమైన ప్లేసులు ఉన్నాయి. ఒకటి రాజస్థాన్ అయితే రెండోది ఈ తెలుగుదేశం అని చెప్తారు. ఈరోజు ఈ తెలుగుదేశంలో జానపద వీరుడుగా ఉన్న వ్యక్తి మా ప్రజావీరుడు పండుగ సాయన్న. ఈరోజు మేము ఏం చెప్పదలుచుకున్నామంటే మీరు ప్రజావీరుడు పండుగ సాయన్న ఒక జానపద వీరుడు, ప్రజానాయకుడు, ప్రజల్లో తిరిగే నాయకుడిని ఈరోజు మీరు చరిత్రను వక్రీకరిస్తే భవిష్యత్తులో మాలాంటి వాళ్ళు నిజమైన చరిత్రను భవిష్యత్ తరాలకు చెప్పడానికి కావచ్చు, లేదంటే మా నాయకుల చరిత్రను మేము చరిత్రలో పెట్టడానికి కావచ్చు, లేదంటే రేపు మేము ఆర్థిక స్థిరపడ్డప్పుడు మా నాయకుడి చరిత్రను తీయాల్సి వచ్చినప్పుడు మరి మేము కల్పిత కథను అందించిన వాళ్ళు అవుతాం. మేము ఏం చెప్తున్నామంటే దొడ్డి కొమరయ్య కావచ్చు, చాగయ్యలమ్మ కావచ్చు, కొమరం భీమ కావచ్చు, సదాశివారెడ్డి కావచ్చు, ముల్లసారి కావచ్చు, నక్కలపల్లి రామన్న కావచ్చు, మా గొల్ల సామాజిక వర్గానికి చెప్పిన నాయకుడు, అట్లాగే మా బర్గల కుటుంబన్న మా బోయ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఇట్లాంటి ఎంతో మంది మట్టి వీరులు, జానపద వీరులు ఉన్నారు. వాళ్ళ చరిత్రల్లో ఈరోజు సినిమా రంగం ఒక కల్పిత పాత్రలతోటి ఈరోజు నిర్మించే ప్రయత్నం జరుగుతుంది. ఇది మా జానపద కథలు, మా మట్టి కథలు, మా జానపద వీరుల చరిత్రలో వాళ్ళ త్యాగాలు, అట్లాంటి త్యాగాలని ఈరోజు డబ్బుల కోసం, విలువల కోసం ఈరోజు తెలుగు ఇండస్ట్రీ తాకట్టు పెట్టే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద మీరు తీయాల్సిన అంటే వాస్తవ చరిత్రను మాత్రమే చూపించే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు చాలాంటి సినిమా తీశారు, ఏది మహారాష్ట్రలో మరాఠాలు, వాళ్ళు వాస్తవాన్ని చూపించారు, ఎక్కడ వక్రీకరణ చేయలేదు. నాయకుడి పాత్రను ఎట్లా ఉందో అట్లాగే చూపించారు, అదే పేరుగా చూపించారు. అట్లాగే మనకు గౌతమి బుద్ధ శాతకర్ణి ఉంది, వాళ్ళు కూడా వాస్తవ చరిత్రను చూపించే ప్రయత్నం చేశారు తప్ప వాళ్ళు ఎక్కడ కూడా వక్రీకరణ చేయలేదు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి విషయంలో మొదటి నుంచి కూడా కొంత భిన్నమైన ధోరణి కనిపిస్తుంది ఈ ప్రాంతం మీద, ఈ ప్రాంతం చరిత్రల మీద, ఈ ప్రాంత పోరాటాల మీద. కొమరం భీమ అనే సినిమా తీశాడు. అప్పుడు మా బలహీన వర్గాల వాళ్ళు, మా బడుగు బలహీన బహుజన బిడ్డలందరూ తిరుగుబాటు చేస్తే దాన్ని కొమరం భీమ నుంచి పులిగా తీసేశారు. అట్లాగే తెలంగాణ ఉద్యమం పీక్ టైంలో నడుస్తున్న కాలంలో కూడా ఆ రోజు కూడా కెమెరామెన్ గంగాతో రాంబాబు అని తెలంగాణ ఉద్యమాన్ని కొంత అపాసుపాలు చేసే ప్రయత్నం చేశారు. అప్పుడు కూడా పెద్ద ఎత్తున తెలంగాణ వాదులు, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ వీరు అంటే తెలంగాణను ప్రేమించే వాళ్ళు, తెలంగాణని అభిమానించే చరిత్రకారులు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేయడంతో ఆ రోజుల్లోనే 21 కట్టింగ్ అంటే కటింగ్ స్టేక్స్ తీసేశారనేసి మాకు తెలిసిన సమాచారం.
కాబట్టి మేము ఏం చెప్తున్నాం అంటే చరిత్రను చరిత్రలాగా తీయాలి, చరిత్రను వక్రించకూడదు. ఈరోజు సౌర నరసింహారెడ్డి అందిస్తారు, చిన్నకోశ ఎవరెడ్డి అందిస్తారు, నరసింహ నాయుడు అందిస్తారు, కానీ మా చాకలలో మన నీటి పెట్టలేదు, మా దొడ్డి చంద్రబాబు నీటి పెట్టలేదు, మా బడసాపని నీటి పెట్టలేదు, మా పండుగ సాయన నీటి పెట్టలేదు, మా కుమరం భీమని నీటి పెట్టలేదు. కాబట్టి దీనిలో కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు చరిత్రను వక్రించడం వల్ల జరిగే అనర్థాలకి మేము ఒక సజీవ సాక్ష్యం చెప్తాం. నేను ఒక స్కూల్కి నేను కొంతకాలం టీచింగ్ చేయడానికి వెళ్ళాను. అక్కడ కొంతమంది పిల్లలు మాట్లాడుతూ సరదాగా నన్ను ఒక ప్రశ్న అడిగారు, సార్ కబీరు రామదాస్ ఫ్రెండ్స్ కదా, వాళ్ళిద్దరు కలిసి అంటే రాముడి గురించి పాటలు పాడిండ్రు, రాముడి గురించి చాలా విరివిగా ప్రచారం చేశారని నన్ను అడిగారు. నేను అడిగాను, మీకు ఎవరు చెప్పారమ్మా రాముడు కబీరు ఫ్రెండ్స్ అని? అంటే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, రాముడు కబీరు ఫ్రెండ్స్ గా లేదంటే ఇద్దరు రాముడు పూజించినట్టు శ్రీరామదాస్ అనే సినిమాలో చూపించారు కదా, అందుకు నేను అడుగుతున్నాను సార్ అని చెప్పారు. అంటే నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, కబీర్ అనే వ్యక్తి 1398లో పుట్టి 1518లో చనిపోతే, రామదాస్ అనే వ్యక్తి 1620లో పుట్టి 1688లో చనిపోయాడు. అసలు వాళ్ళిద్దరికి చరిత్రలో ఎక్కడ సారూప్యత ఉంది? దాదాపు 100 ఏళ్ల డిఫరెన్స్ ఉంటుంది. మరి ఇట్లాంటి చరిత్రలను ఇట్లాంటి వక్రీకరణలు తీసుకొచ్చి ఈరోజు భవిష్యత్ తరాల అంటే సినిమా ప్రేక్షకుల మీద రుద్దితే మరి చరిత్రను ఎట్లా అర్థం చేసుకోవాలి? కాబట్టి దీని మీద కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మేము చివరిగా ఏం చెప్పదలుచుకున్నంటే, ప్రజానికి తండ్రి బలహీన వర్గాల కోసం ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తుంటే ఆ రోజుల్లో ఆయనని శారీరకంగా లేకుండా చేశారు. ఆయనని భూస్వాములు పెట్టంగారులో లేదంటే నిజాం రాజ్యం అంతా కలిపి ఆయనని సమాధి చేశారు శారీరకంగా. ఈ రోజు అట్లాంటి వీరుడి చరిత్రను మాలాంటి చదువుకునే వాళ్ళు, మాలాంటి బలహీన వర్గాల వాళ్ళు వెలుగులోకి తీసుకొస్తుంటే ఆయన చరిత్రను భౌతికంగా కూడా లేకుండా ఈ సినిమా వర్గానికి చెందిన వాళ్ళు దాన్ని సమాధి చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. దీన్ని సాధించేది లేదు. ఇక ఈరోజు మా బహుజనుల చరిత్రలు కావచ్చు, లేదంటే సాహిత్యాలను కావచ్చు, వాళ్ళ వీరత్వాలు కావచ్చు, చరిత్రలో స్థానం లేకుండా ఇట్లాంటి సినిమాలు తీసి చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో అత్యధిక మంది బడుగు బలహీన అనగారిన వర్గాల వాళ్ళే ఈరోజు సినిమాలు చూస్తున్నారు. కటౌట్లు కట్టేది మేమే, పోస్టర్లు వేసేది మేమే. అత్యధిక మీ కలెక్షన్స్ కావాలన్నా మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలే. మరి అట్లాంటప్పుడు మా ఓట్లు కావాలి పవన్ కళ్యాణ్ గారికి, మేము పట్టించి చూసే సినిమాలు కావాలి, కానీ మా చరిత్రలు మీకు అవసరం లేదా? ఈరోజు మీరు తీయండి, మా ప్రధాని పండుగ కోరుతుంటే ఈ 60 విరమలు తీయండి, మేము కొడతాం కటౌట్లు, మేము మీ పాలాభిషేకాలు చేస్తాం. ఎందుకు ఈ వక్రీకరణ? ఏం మేము అనగారిన వర్గాల వాళ్ళమనో, మేము బలంగా వర్గాలకు చెందిన వాళ్ళమనో, మా అంతరాని చరిత్రలను ఎందుకు వక్రీకరణ చేస్తున్నారనేసి మేము ఈ కూడా మేము ఖచ్చితంగా అడుగుతున్నాం. అట్లాగే మేము ఈ దేశం స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అవుతున్నా కానీ ఈరోజు మా చరిత్రలు ఇంకా వెలుగులోకి రాలా. మా చరిత్రలో సినిమా ఇండస్ట్రీ సందర్భం దగ్గర ప్రతిసారి వక్రీకరణ చేస్తూనే ఉంది. కాబట్టి మా చరిత్రను వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ ఇట్లాంటి దుస్సాహసాలు చేస్తే ఖచ్చితంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తాం. మేము మళ్ళీ చెప్తున్నాం, మేము బాధితులం. ఈ దేశంలో తరతరాలుగా మా ఎస్సీ ఎస్టీ బీసీలు అన్యాయాలకు గురయ్యారు, అవమానాలకు గురయ్యారు, లేదంటే వివక్షకు గురయ్యారు. మా చరిత్రను ఈరోజు పూడ్చిపెట్టే ప్రయత్నం జరుగుతుంది. ఆ చరిత్రను మేము వెలికిస్తున్నాం. కాబట్టి దయచేసి సినిమా ఇండస్ట్రీ పెద్దలు మేము కోరుతున్నాం, ఇట్లాంటి వక్రీకరణ ద్వారా మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నారో. కాబట్టి దీని మీద సినిమా ఇండస్ట్రీ ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ మధ్యకాలంలో కన్నప్ప సినిమాలో బ్రాహ్మణుల గురించి గీలకాని 2 పదాలు మాట్లాడేందుకే వాళ్ళు పెద్ద ఎత్తున బ్రాహ్మణ సంఘాలు ధర్నా చేస్తే వాళ్ళు ఇమ్మీడియట్ గా దాన్ని మార్చుకొని ఆ పాత్రలు లేకుండా ఆ పాత్రల పేరు మార్చారు. మరి అట్లాంటిది మా వీరుడి చరిత్రల్ని, మా బహుజన బిడ్డల చరిత్రల్ని పూర్తిగా మార్చేసి ఇదో కల్పిత కాక తప్పుడు పాత్రలతోటి ఈరోజు సినిమా తీస్తే మేము చూస్తుంటామని మీరు ఎట్లా అనుకుంటున్నారు? కాబట్టి ఖచ్చితంగా దాని మీద పోరాటం చేస్తాం. ఈ మధ్యకాలంలో 8 వసంతాలనే సినిమా కూడా రిలీజ్ అని మీ అందరికీ తెలిసిందే. అందులో ఒక బ్రాహ్మణ వర్గానికి చెందిన వ్యక్తి ఏదో రేపిస్ట్ గానో లేదంటే హత్యలు చేసేవాళ్ళని చూపిస్తే అక్కడ బ్రాహ్మణ రిపోర్టర్లు అందరూ పెద్ద ఎత్తున దాన్ని అపోజ్ చేశారు. అంటే ఒక బ్రాహ్మణ కులానికి చెందిన వ్యక్తి అత్యాచారాలు చేసేవాడిగా చూపిస్తారా అని. మరి ఒక పాత్రని అట్లా చూపిస్తేనే తట్టుకోలేనప్పుడు మా చరిత్రలో పూర్తిగా వక్రీకరిస్తున్నారు కదా, మరి మేమంతా పోరాటం చేయకుండా. కాబట్టి మేము ఖచ్చితంగా చిత్రాన్ని అడుగుతున్నాం. ఈ ఉద్యమాలని తెలంగాణలో ఉన్న
తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీలో తీసుకెళ్తాం, మినిస్టర్లు కలుస్తాం, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మినిస్టర్లు కలుస్తాం, అవసరమైతే పవన్ కళ్యాణ్ గారిని కలుస్తాం. ఖచ్చితంగా మేము రేపో ఎల్లుండో హైకోర్టులో కూడా కేసు ఫైల్ చేస్తున్నాం. దీని మీద మాకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం చిత్రహిందుకు ఉంది. దీన్ని మీరు వక్రీకరణ చేస్తున్నారా? మేము మిమ్మల్ని 4-5 ప్రశ్నలు ప్రధానంగా అడుగుతున్నాం. మొదటి ప్రశ్న, హరిహర వీరమల్ అనే వ్యక్తి 1336లో హరిహర రాయల బుక్కరాలు అనే వ్యక్తులు 1336 నుంచి 1375 మధ్య కాలంలో ఉన్న వాళ్ళు. మరి వాళ్ళకి చార్మినార్కి సంబంధం చెప్పాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఔరంగజేబ్ కు హరిహర వీరమల్కు ఏం సంబంధం? 1650 నుంచి 1707 వరకు పాలించిన ఔరంగజేబ్ కి హరిహర బుక్కరాలకి లేదా హరిహర వీరమల్లకు ఏం సంబంధమో చెప్పాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఈ సినిమాలో చూపిస్తున్న ఒక బండిపోటుగా పవన్ కళ్యాణ్ గారిని చూపిస్తున్నాం. ఆ బండిపోటుకి ఈ హరిహర వీరమల్లకు ఔరంగజేబుకి సంబంధం ఉందో చెప్పాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఆ కోవిడ్ వజ్రానికి ఆ హరిహర వీరమల్లకు అట్లాగే ఆ ఔరంగజేబు మధ్య సంబంధం చెప్పాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఒక బడుగు బలమున అనగాన వర్గాలకు చెందిన ఒక బహుజన వీరుడు ప్రజావీరుడు పండుగ సాగిన పాత్రతోటి ఈరోజు పవన్ కళ్యాణ్ పాత్ర చిత్రీకరిస్తూ అందులోని ఒక కల్పిత పాత్ర పేరుతోటి ఈ హరిహర వీరమల్ చిత్రాన్ని ఇస్తున్నారు. దానికి దీనికి సంబంధం ఏందో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేము ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం, మేము కోర్టులను ఆశ్రయిస్తాం, అట్లాగే త్వరలో మినిస్టర్ని కూడా కలుస్తాం. దీని ఉద్యమం మీ సినిమా ఇండస్ట్రీ నుంచి మాకు ఒక స్పష్టత వచ్చేంత వరకు మేము పోరాటం చేస్తూ ఉంటాము. ఒకవేళ ఖచ్చితంగా ఈ సినిమా మా ప్రజావీరుడు పండుగ సాగుల చరిత్రమే అయితే ఖచ్చితంగా దానిలో చాలా మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేము సినిమా ఇండస్ట్రీ ప్రజలు కూడా కోరుతున్నాం, ఖచ్చితంగా సినిమాలో ఉన్న రివ్యూలు ఏదైతుందో ఉత్సవం ఏదైతుందో దాని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో ఈ ఉద్యమం అనేది చాలా పెద్ద ఎత్తున ఉధృతం చేస్తాం. కాబట్టి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కావచ్చు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మనం ఇంకా స్పందించాల్సిన అవసరం చేసి మేము ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. జై భీమ్, జై పులే, జై తెలంగాణ. థ్యాంక్ యూ.